హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మోదకాలు వినాయకుడికి ఎంతగానో ఇష్టమైనటువంటి నైవేద్యం అండి. ఈ మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి మనం మోదకాలకు ఏమేం పదార్థాలు కావాలో కూడా ముందుగా తెలుసుకుందాం. చూడండి, మనకి మోదకాలు అనేవి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో, ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే ముందుగా ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ప్యాన్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపించే కప్పుతో, ఇదే కప్పు కొలతతో అన్నింటినీ వేసేసుకోండి. 2 కప్పుల వరకు కొబ్బరి తురుమునైతే వేసేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము అయితే నేను ఇక్కడ వాడుతున్నాను. ఇలా మీరు ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేస్తున్నాను. వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన నైవేద్యం కాబట్టి ఈ వినాయక చవితికి తప్పకుండా వినాయకుడికి అయితే ఈ ప్రాసెస్లో అయితే చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని అయితే కాంప్లిమెంట్ అయితే మీకైతే ఇచ్చేస్తారు. ఈ పచ్చి కొబ్బరి తురుమునైతే మంచిగా కొంచెం రంగు మారేంత వరకు అయితే మంచిగా వేయించుకోండి, ఒక 3 మినిట్స్ వరకు. ఆ తర్వాత దీంట్లో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకైతే నేనైతే ఇక్కడ ఒక 1 కప్పు వరకు అయితే చక్కెరనైతే యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా కావాలి అనిపిస్తే మాత్రం ఒక 1/2 కప్పు వరకు ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ అయితే యాడ్ చేశాను. ఇలా చూడండి, నేను స్వీట్ యాడ్ చేసిన తర్వాత మనకి పచ్చి కొబ్బరి అనేది ఇలా అయిపోతుంది. ఇలా మళ్ళీ ఒక 4 మినిట్స్ వరకు అయితే వేయించుకోండి. 4 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా అయితే అయ్యింది. ఇలా అయితే సరిపోతుంది. మనకి ముద్ద కడితే కాస్తంత ఉండలాగా వస్తే సరిపోతుంది. మరీ ఉండగా రావాల్సిన అవసరం అయితే దీనికైతే లేదు. కాబట్టి చూడండి, ఇలా కాస్తంత ఉండగా వస్తే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే వస్తే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ముందుగా నేనైతే పచ్చి కొబ్బరిని ఏ కప్తో అయితే చూపించానో ఆ కప్పుతో వాటర్ అయితే వేసేసుకోండి. దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరనైతే యాడ్ చేసుకోండి. ఇది కాస్త స్వీట్నెస్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మనం అదే కప్పు కొలతతో అయితే మనం ఒక 1 కప్పు వరకు అయితే బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోండి. అదేనండి రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త దగ్గర పడాలండి. మరీ ఎక్కువ కాదండి, ఒక 1 మినిట్ లేదా 1.5 మినిట్ వరకు ఉంచితే సరిపోతుంది. ఇలా 1.5 మినిట్ తర్వాత చూడండి, మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే మనం చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ కలిపేసుకున్నాను. తర్వాత ఇక్కడ మోదకాలు చేసే అయితే ఉంటుంది కదా, దాంట్లో కొంచెం అంతా నెయ్యి కానీ లేదా నూనెను కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచి షేప్లో వచ్చే విధంగా అయితే మీరైతే మంచిగా మనం తర్వాత తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా మంచి షేప్ వచ్చే విధంగా మంచిగా అయితే వత్తుకోవాలి. ఇలా వత్తేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ వీడియోలో అయితే చాలా చాలా క్లియర్గా అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అయితే దీంట్లోకి అయితే కూరండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కవర్ చేసేసుకోవడం కోసమైతే మళ్ళీ కొంచెం బియ్యపిండి మిశ్రమాన్ని అయితే ఇలా కవర్ చేసేయండి. మనకి మోదకాలు అనేవి చాలా పర్ఫెక్ట్ షేప్లో అయితే ఇలా వచ్చేస్తాయి. చూడండి, మీకైతే ఇక్కడ నేను మోదకంనైతే చూపెడుతున్నాను. చూడండి, ఇలా చూడండి, చాలా బాగా
మంచి పర్ఫెక్ట్ షేప్లో అయితే మనకి మోదకాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలానే ఇప్పుడు నేను వీడియోలో చూపెట్టే విధంగా మీరు ఎన్నైతే మోదకాలనైతే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్నైతే మోదకాలనైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనకి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని వాడుతున్నాను కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ స్టాండ్ అయితే తీసేసుకోండి. ఇలా ఇడ్లీ స్టాండ్ అయితే తీసేసుకొని ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న అన్ని మోదకాలను అయితే దీంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే విజిల్ లేకుండా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకైతే మీరైతే స్టీమ్ అయితే చేసేసుకోండి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే మనకి చూడండి మోదకాలు అనేవి రెడీ అయిపోయాయి. ఎంత సాఫ్ట్గా ఉంటాయో తినడానికి కూడా అంతే రుచిగా అయితే మనకైతే ఈ మోదకాలు అయితే వచ్చేస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.